ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ స్వరూపుడైన మా పరమ తండ్రి, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి మీ పాత సన్నిధికి వచ్చున్నాము. ఇంతవరకు పాడాము, స్తుతించాము, ఆరాధించాము. ఇప్పుడు నీ వాక్యాన్ని మేము వినబోతున్నాం. మీరు మాతో మాట్లాడండి. మీ దాసుని యొక్క ముఖాంతరంలో ఉండి మాతో సూటిగా మీరే మాట్లాడండి. మీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది. మా బాధల్లో నెమ్మదినిచ్చేది మీ వాక్యమే. కాబట్టి మీ జుట్టు తేనెదారుల కంటే మధురమైన వాక్యాన్ని ప్రభా మేము నేర్చుకొని చుండగా మీరు నాతో మాట్లాడి మరి స్తోత్రాలు ప్రభా, మీ ఆత్మతో నడిపించి మీ అభిషేకంతో నింపి మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. లూకా శుభవార్త 16వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాము. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిట్లో దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, అబ్రహాము దాసుడైన ఎలియాజర్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆదికాండం 24వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుతాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించిన. అబ్రహామును అన్ని విషయంలోనూ దేవుడు ఆశీర్వదించాడు. కారణము మిక్కిలి తక్కువ వాటిలో నమ్మకంగా ఉన్నాడు కనుకనే అనేకమైన వాటి మీద అధికారినిగా చేశాడంట. అబ్రహాము దీవించబడడానికి కారణాలు, అబ్రహాము దేవుని పిలుపుకు లోబడిన వాడని, అబ్రహాము నమ్మకమైన వాడని, అబ్రహాము కయ్యానికి దూరంగా ఉండేవాడని, అబ్రహామును సమాధానాన్ని కోరుకునేవాడని, అబ్రహామును ప్రార్థన బలిపీఠం కట్టినవాడని, అబ్రహాము దేవునికి ఇవ్వడంలో దశంభాగం ఇవ్వడంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకాడని, అన్నిటిలో కూడా దశంభాగం ఇచ్చాడని, వీటన్నిటిని బట్టి అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడని మనం గత ముందు వాక్యాల్లో మనం నేర్చుకున్నాం. ఇక్కడ మనం చదివిన మూలవాక్యంలో లూకా సువార్తలో మిక్కిలి కొంచెంలో కూడా అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఎక్కువ వాటిలో కూడా దేవుడు నమ్మకంగా చేశాడంట. అబ్రహాము పెద్ద దాసుడని ఎలియాజరు గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. ఎలియాజరు ఒక ప్రవక్త కాదు, ఎలియాజరు ఒక రాజు కాదు, ఎలియాజరు ఒక యాజకుడు కాదు. మరి ఏంటి? బైబిల్ గ్రంథంలో చెప్పన్న అనేక మంది దాసులలో ప్రత్యేకించబడిన దాసుడుగా పిలువబడ్డాడు ఎలియాజరు. ఎలియాజరు గురించి ఈరోజు 4 విషయాలు మనం నేర్చుకోబోతున్నాము. అందులో మొదటిది ఆదికాండము 24వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అబ్రహాము తన కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము చాలు. అబ్రహాముకి ప్రియా దేని బిడ్డలరా, తన ఆస్తి అంతటిని ఎవరికి అప్పగించాడంటే ఎలియాజర్కే అప్పగించాడంట. ఎందువల్ల ఎలియాజర్కి అప్పగించాడంటే ఆయన నమ్మకంగా ఉంటాడని. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలరా, అధ్యాయం అంతా చదివితే ఎలియాజర్ అంట సంవత్సరముల పాటుగా అబ్రహాముకి విశ్వాసపాత్రుడుగా జీవించాడట, అంటే నమ్మకమైన వాడుగా జీవించాడట. ఇప్పుడు ఎలియాజర్లో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే నమ్మకముగా మనము కూడా జీవించాలి. నమ్మకంగా జీవించిన వానికే మిగతా వాటి మీద కూడా అధికారాన్ని అప్పగిస్తుంది. కాబట్టి అబ్రహాము నమ్మకంగా జీవించాడు కనుకనే మరి సంవత్సరాల పాటు ఎలియాజరు నమ్మకంగా ఉన్నారు కాబట్టి అబ్రహాముకి ప్రియాదేవుడు ఇంకా కొన్ని వాటిని ఎలియాజర్కి అబ్రహాము అప్పగించాడు. తన కుమారుడికి పెళ్లి కుమార్తెని తీసుకొని రావాలి. ఎవరు వెళ్ళాలి? ఇంట్లో దాసులు వెళ్తారా, కుటుంబీకులు వెళ్తారా, తల్లిదండ్రులు వెళ్తారా? ఆలోచన చేయండి. ఎవరు వెళ్తారు?
తల్లిదండ్రులు వెళ్ళాలి, లేకపోతే బంధువులు వెళ్ళాలి. ఇంట్లో పనిచేసే వాళ్ళకి అప్పగించరు కదా, దాసులకు అప్పగించరు కదా. కానీ ఇక్కడ ప్రియా తింటున్నారా, ఎలియాజరు యొక్క నమ్మకత్వాన్ని బట్టి, ఎలియాజరు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి తన ఆస్తి అంతటి మీద అధికారాన్ని అప్పగించడమే కాకుండా తన కుమారుడికి పెళ్లి కూతుర్ని వచ్చే బాధ్యతను కూడా ఎలియాజరుకి అప్పగించాడంట. అబ్రహాము తన కలిగిన సమస్తమును ఏలుచున్నాడంట. ఎవరో? ఎలియాజరు. అబ్రహాముకు తను కలిగిన సమస్తము మీదను అధికారినిగా ఎలియాజరుని పెడితే ఇప్పుడు ఎలియాజరు అన్నీ చూసుకుంటున్నాడు. ఎన్ని ఎకరాలు ఉన్నాయో, ఎంత ఆస్తి ఉందో, ఎన్ని పశువులు ఉన్నాయో ఏమీ అబ్రహాముకి తెలియదు. అంతా ఎవరు చూసుకుంటున్నారు? ఎలియాజరే చూసుకుంటున్నాడు. ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరే చూసుకుంటున్నాడు. కారణం ఏంటంటే అతని నమ్మకత్వాన్ని బట్టి. మనం కూడా ప్రభు దగ్గర ఎలాగ ఉండాలండి? నమ్మకంగా ఉంటే, మిక్కిలి కొంచెంలో నమ్మకంగానే ఉన్నామనుకోండి, అనేకమైన వాటి మీద దేవుడు మనల్ని నమ్మకస్తులుగా పైవానిగా చేస్తాడంట. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉన్నామనుకోండి, ఎక్కువలోనూ మనం అన్యాయమే చేస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే నమ్మకత్వం. ఇక్కడ ఎలియాజరు నమ్మకమైన వాడు అని మొదటగా మనం నేర్చుకోబోతున్నాం. అబ్రహాముకి ఎలియాజరు ఎలాగున్నాడంటే సంవత్సరాల పాటు విశ్వాసపాత్రునిగా, నమ్మకస్తునిగా జీవించాడంట. ఒక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 28:20 ఒక మాట ఉంటుంది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నీవు ప్రభు దగ్గర నమ్మకంగా ఉంటే ఆ దీవెనలన్నీ నీయేనండి. అబ్రహాముడు దేవుడు దీవించాడంటే కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు కనుక అబ్రహాము దీవించబడ్డాడు. సామెతల గ్రంథంలో చెప్తున్నాడు, నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగుతాయి. పాస్టర్ గారు ఇన్ని సంవత్సరాలు ప్రభు నమ్ముకున్నాను కాబట్టి దేవుడు దీవించలేదండి. ఎలా దీవించాడు? దేవుడు దీవించాలంటే దేవుని దగ్గర నువ్వు ఎలా ఉండాలి? నమ్మకం. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. మనం కూడా దేవుని నమ్మాము. ఎలా నమ్మాము? ఏదో అలా నమ్ముకున్నాం అంతే. కానీ పూర్తిగా నమ్మకం లేదు. మనం పూర్తిగా నమ్మకం ఉంటే పోముల దగ్గరికి ఎందుకు వెళ్తాం? తాయిత్తుల దగ్గరికి ఎందుకు వెళ్తాం? పూర్తిగా నమ్మకం ఉంటే ముహూర్తాలు ఎందుకు చూస్తాం? పూర్తిగా నమ్మకం ఉంటే ఇల్లు కట్టాలంటే పంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం చూపించుకుంటారు. పాతగారు అక్కర్లేదు వీళ్ళకి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి ప్రియా దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక కార్యము చేసేటప్పుడు ప్రార్థనతో ప్రారంభించాలి. దేంతో ప్రారంభించాలి? ప్రార్థనతో ప్రారంభిస్తేనే అన్ని అద్భుతంగా దేవుడు జరిగిస్తాడు. యేసుబాబుని నమ్మేసాం మేము కూడా, యేసుబాబులో దిగిపోయాం అంటారు కానీ నమ్మకం మాత్రం ఉంచరు. కాబట్టి ఎలియాజరు ఏ విధంగా నమ్మకంగా ఉన్నాడో మనం కూడా ఆ విధంగానే నమ్మకంగా ఉండాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. నమ్మకమైన వానికి, ప్రభు దగ్గర ఎవరైతే నమ్మకంగా ఉంటారో దేవుని బిడ్డలారా, వారికి చిన్న చిన్న దీవెనలు కాదన్నాడు. మెండైన దీవెనలు, పెద్ద పెద్ద ఆశీర్వాదాలు, పెద్ద పెద్ద దీవెనలు, గొప్ప గొప్ప దీవెనలు. పెద్ద పెద్ద అంటే గొప్ప గొప్ప దీవెనలు. గొప్పవి కావాలా, చిన్నవి కావాలా? చిన్నది కోరుకుంటాం మనం ఎప్పుడైనా. పెద్ద పెద్దవి కావాలి. పెద్ద పెద్ద ఇస్తాడు దేవుడు, ఇవ్వనంటలేదు, నేను ఇస్తానంటున్నాడు. పెద్ద పెద్ద దీవెనలు, గొప్ప గొప్ప దీవెనలు మనకు కలగాలంటే దేవుని ప్రభు దగ్గర మనం నమ్మకముగా ఉండాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. ఆ మాటను కూడా చూద్దాం. ఇదిగో శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. అక్కడ దేవుని బిడ్డలారా, స్మరణ అనే ఒక సంఘం ఉంది. ఏ సంఘం? స్మరణ. 7 సంఘాలలో ఒక సంఘం స్మరణ అనే ఒక సంఘం ఉంది. ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు? మొదటి వాడును కడపటి వాడును నేనే, మృతుడునై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. యేసుప్రభు మృతులయ్యాడు కానీ మరలా ఏం చేశాడు? బ్రతికేశాడు, జీవించేశాడు. ఆయన చెప్పే సంగతులు ఏంటంటే ఏం చెప్తున్నాడంటే, ప్రియాదేవుని బిడ్డలారా, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని
చెరలో వేయబోచున్నాడు. ఈ మాట నేను చెప్పట్లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. అపవాది మనల్ని శోధించి ఎక్కడ వేస్తాడు? చెరలో వేసేస్తాడు. చెరలో వేసినప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుని బిడ్డలారా, 10 దినములు మీకు శ్రమ కలుగుతుంది అన్నాడు. 10 దినాలు స్మరణ సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. 10 దినములు శ్రమ కలుగుతుంది. ఒకవేళ అపవాది మనల్ని శోధించాడు అనుకోండి, 10 దినములు ఇంకా చాలా దినాలే శ్రమలతోనే ఉంటుంటాం. అపవాది మిమ్మల్ని శోధించినను మరణము వరకు ఎవరైతే నమ్మకంగా ఉంటాడో వానికి నేను జీవ కిరీటం ఇస్తాను. గట్టిగా చెప్పడం కూడా ప్రభుని కనపరుచుదాం. నువ్వు ప్రార్థన చేయడం వారికి ఇష్టం ఉండదు, మరి నిన్నే శోధిస్తాడు. నువ్వు నమ్మకంగా ఉండడం వారికి ఇష్టం ఉండదు, మరి నిన్ను శోధించబోతే ఇంకెవరు శోధిస్తాడు? ఆడి పార్టీలో ఉన్న వాళ్ళని వాడు ఏమండవు, వాడు మనుషుల్ని వాడు ఏమండవు. మరి ఎవరి మీద ఇప్పుడు దృష్టి అంతా? ప్రభువుని నమ్ముకున్న నీ మీదే అపవాది దృష్టి అంతా. నిన్ను ఎలాగైనా శోధించాలి, నిన్ను ఎలాగైనా పడగొట్టాలి, నీకు ఎలాగైనా రోగం తెప్పించాలి, ఎలాగైనా మందిరానికి వెళ్లకుండా చేయాలి, ఎలాగైనా నిత్యరాజ్యం చేరకుండా చేయాలి ఇన్ని. కాబట్టి మన ముందు ఆశలు పెడతాడు. ఆశలకి మనం లోబడకుండా మరణము వరకు నమ్మకంగా జీవిస్తే, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనకి జీవ కిరీటం ఇస్తాడని మాట్లాడుచున్నాడు. మరణం వరకు అంటే అర్థం ఏంటి? ఒకవేళ నీకు ప్రాణాపాయం వచ్చినాను, యేసుబాబు ఎవడో నాకు తెలియదు అనకూడదు. ఆ యేసుబాబుకి నాకు సంబంధం లేదనకూడదు. యేసుబాబు నేను ఎరగను అనకూడదు. పేతురులేదు. ప్రాణాపాయం వచ్చినాను నమ్మకంగా ఉండాలి. ఎలియాజరు ఆ విధంగా నమ్మకంగా ఉన్నాడు. అబ్రహాం. మనం కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. ఆదికాండం 24వ అధ్యాయంలో ఒక ఆత్మీయ సాదృశ్యం కనబడుతూ ఉంటుంది. ఆత్మీయ సాదృశ్యం కనబడుతుంది. అక్కడ అధ్యాయులు మనకు కనబడేవారు ఎవరంటే అబ్రహాం, రెండోది ఎలియాజరు, మూడోది ఇస్సాకు, నాలుగోది రెబెకా. నలుగురు కనబడతారు ఈ అధ్యాయంలో. మొదట ఎవరు? అబ్రహాం, 2 ఎలియాజరు, 3 ఇస్సాకు, 4 రెబెకా. ఏమిటి ఈ ఆత్మీయ సాదృశ్యం? ఈ నలుగురు గురించిన ఒక ఆత్మీయ సాదృశ్యం ఉంది. ఏంటంటే అబ్రహాము పరలోకపు తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. ఎలియాజరు ఎవరికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యం ఎలియాజర్. ఇస్సాకు ఎవరికి సాదృశ్యం? ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం ఇస్సాకు. రెబెకా ఎవరికి సాదృశ్యం? సంఘం. పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు అయితే వధువు సంఘం. అంటే రెబెకా ఇప్పుడు ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. అబ్రహాము పరలోకపు తండ్రి అయిన యెహోవాకి సాదృశ్యం. ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇస్సాకు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. రెబెకా సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో అపవాది మనం శోధిస్తున్నప్పటికీ తండ్రి అయిన దేవునికి నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు ఎలియాజరు ఎవరికి నమ్మకం ఉన్నాడు? అబ్రహాంకి నమ్మకం ఉన్నాడు. అబ్రహాం ఎవరికి సాదృశ్యం? తండ్రి అయిన దేవునికి. అంటే ఎలియాజరు తండ్రి అయిన దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాడు. అబ్రహాము దగ్గరే నమ్మకంగా ఉన్నాడు. అబ్రహాము దేవునికి సాదృశ్యం కాబట్టి ఇప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గర ఎలియాజరు నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా తండ్రి అయిన దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడంట. కాబట్టి మిక్కిలి కొంచెంలో మనం నమ్మకంగా ఉంటే అనేకమైన అధికారిగా దేవుడు నేను చేస్తాడు. ఇక్కడ మనం చదివిన ప్రకటన గ్రంథంలో మరణము వరకు ఎంతవరకు నమ్మకంగా ఉండాలి? అనాపాయం వచ్చినాను మరణం వరకు నమ్మకంగా ఎవరు ఉంటారో వారికి జీవ కిరీటం దేవుడు ఇస్తాడు. కాబట్టి ఎలియాజరు ప్రభువైన దేవునికి నమ్మకంగా ఉన్నారు. కాబట్టి మనము ఆ విధంగానే నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 2వ పాయింట్కి వెళ్ళిపోతాం, టైం చాలదు కాబట్టి. ఆదికాండం 24వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తమ యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన
నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాను. తన యొక్క కుమారునికి స్త్రీని తీసుకొని రమ్మని పంపిస్తున్నాడండి. ఎవరికి? తన కొడుక్కి పెళ్లి కూతురు కావాలి. నేను చెప్పే దేశానికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని రమ్మని చెప్పేసి ఎలియాజర్కి అబ్రహాము ఒక పని అప్పగించాడు. పని అప్పగిస్తే ఆ ఊరు నాకు చాలా దూరం, నేను వెళ్ళలేను అన్నాడండి. అనలేదు ఎలియాజరు. ఎందుకు అనలేదంటే ఎలియాజరులో మనకు కనబడుతున్న రెండవ లక్షణం విధేయత. ఏం కనబడుతుందండి? వినయం. దండకత్వం. మీరు చెప్పినట్లుగా నేను చేస్తాను, మీరు వెళ్ళమన్న చోటుకే వెళ్తాను అని చెప్పి అతడు తన యజమానిని ఒంటెల్లో 10 ఒంటెలను, తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులు తీసుకొని వెళ్ళిపోయాడంట. ఎక్కడికి? అబ్రాహాము ఏ ప్రాంతానికి వెళ్ళమన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడంట. విధేయత రెండవ క్యారెక్టర్. విధేయత మన దగ్గర ఉందా? విధేయత. అబ్రహాము చెప్పిన వెంటనే, నోటంట మాట వచ్చిన వెంటనే ప్రయాణాన్ని ప్రారంభించాడు, కొనసాగించేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి అబ్రహాము ఎవరికి సాదృశ్యం అని చెప్పాము? తండ్రి అయిన దేవునికి. మరి తండ్రి అయిన దేవుడు అనేక సార్లు మనకు అనేక మాటలు చెప్తున్నాడు, అనేక పనులు అప్పగిస్తున్నాడు. ఆ పనులు మనం చేస్తున్నామా? ఎలియాజర్కి అప్పగించిన పనిని వెంటనే ప్రారంభించాడంటండి. బైబిల్ చెప్తుంది. చెప్పిన వెంటనే 10 ఒంటెలు తీసుకున్నాడు, ఏమేమి కావాలో తీసుకున్నాడో, ప్రయాణాన్ని ప్రారంభించేసి. దాన్ని ఏమంటామంటే ప్రియ దేవుళ్ళరా, విధేయత, ఒబీడియన్స్. దాన్ని ఏమంటాం మనం? విధేయత. విధేయత చూపేవాడుగా ఉన్నాడంట. దీని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందని మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, దేవుడు ఏమైతే ఆజ్ఞను ఇచ్చాడో ఆ ఆజ్ఞను గైకొన్నట్లు దేవుడు సంతోషిస్తాడు. సంతోషించినట్లు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా. ఆలోచించండి. బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయే, పొట్టెలు క్రొవ్వు అర్పించడం కంటే దేవుని మాట వినటయే శ్రేష్టం. ఆయన ఆజ్ఞకు లోబడడం శ్రేష్టం, ఆయన మాట వినడం శ్రేష్టం. బలుల్లో ఏమీ లేదు, పొట్టేళ్ళు రక్తం అర్పించడంలో ఏమీ లేదు. ఆలోచించండి ఒకసారి అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన మాట వినడం శ్రేష్టమా, బలి ఇవ్వడం శ్రేష్టమా? ఆయనకు బలులు అక్కర్లేదు, పొట్టేళ్ళ రక్తం అక్కర్లేదు. మాట వినడంలోనే దేవుడు సంతోషిస్తాడు. ఆయన ఆజ్ఞకు లోబడడంలోనే దేవుడు సంతోషిస్తాడంట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆజ్ఞకు లోబడదాం, ఆయన మాట విందాం. ఇప్పుడు ఎలియాజరు ఆయన అబ్రహాము ఎవరికి సాధించాం? తండ్రి అయిన దేవునికి. ఇప్పుడు తండ్రి మాట తోచ తప్పకుండా పాటించాడు, విధేయత చూపాడు. వెంటనే బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆలోచించండి. బలులు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం అంటున్నాడు. పొట్టేళ్ళ రక్తం అర్పించడం కంటే దేవుని మాట వినడం శ్రేష్టం అంటున్నాడు. మరి ఏది శ్రేష్టం? మనం ఏం చేస్తున్నాం? ఒబీడియన్స్ కావాలి నీ దగ్గర. విధేయతను కోరుకుంటున్నాడు దేవుడు. ఎలియాజర్లో విధేయత ఉంది కాబట్టే దేవుడు ఎలియాజర్ను కూడా వాడుకున్నాడు. పరమతండ్రి అయిన దేవునికి నమ్మకంగా ఉన్నాడు ఎలియాజరు. రెండోది, విధేయత కలిగిన వాడుగా ఉన్నాడంట ఎలియాజరు. దేవుడు ప్రియాతిని మన ప్రతిభను చూడడం. దేవుడు మన ప్రతిభను చూస్తాడు. ఏం చూస్తాడు దేవుడు? చెప్పండి. మన గొప్పతనాన్ని చూస్తాడా? మన గొప్పలు చూస్తాడా? మన ప్రతిభను చూస్తాడా దేవుడు? అంటే కాదు, మనలో ఉన్న ఒబీడియన్స్ని చూస్తాడు, విధేయతను చూస్తాడు. మన ప్రతిభను చూడండి. నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నావు ఇవి అక్కర్లేదు ఆయనకి. నీలో విధేయత ఉందా లేదా అది చూస్తాడు. ఇప్పుడు ఎలియాజర్లో మనకు కనబడింది విధేయత. మనం కూడా ఆ విధంగానే
విధేయత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మూడో విషయానికి వెళ్ళిపోతాం దేవుని బిడ్డలారా. ఆదికాండము 24వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు ఒకసారి చదువుదాం. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ళు ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకుంటూ వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నువ్వు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ వంటలకు నీళ్లు పెట్టేద్దనని ఏ చిన్నది చెప్పానో ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువల్ల నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపుతువని తెలుసుకుందునా. నేను ఏం చేస్తున్నాడో ప్రార్థన చేస్తున్నాడు. ఎలియాజరు ఏం చేస్తున్నాడు? తన సొంతంగా వెళ్ళిపోయి ఆ పిల్లని ఆ ఊరిలో చూడమన్నాడు. ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో పిల్లందా, మీ ఇంట్లో పిల్లందా అన్నాడా? చెప్పండి, ఏం చేశాడు? ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి దేవుని యొక్క అనుగ్రహం కొరకు కనిపెడుతున్నాడు, జవాబు కొరకు కనిపెడుతున్నాడు, దేవుని దగ్గర జవాబు కొరకు కనిపెడుతున్నాడు ఎలియాజర్. ఎవరితో చెప్పుకున్నాం? ఎలియాజర్ గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈ వాక్య సారాంశం మనం చూసిన 12 నుండి 14 వచనాలు 24వ అధ్యాయం చూస్తున్నప్పుడు తన తెలివిపై ఆధారపడలేదు, తన జ్ఞానం మీద ఆధారపడలేదు. ఎవరు? ఎలియాజరు. మరి ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవునిపై ఆధారపడి ప్రార్థన చేస్తున్నాడండి. మనం మా తెలివిపై ఆధారపడతాం, మన జ్ఞానంపై ఆధారపడతాం, మన ఆలోచనల మీద ఆధారపడతాం. కానీ ఎలియాజరు దేవుని మీద ఆధారపడ్డాడంట. దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయగానే అక్కడ అంటది 15వ వచనం మనం చూస్తే, దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడంట. గట్టిగా చెప్పకూడదా? దేవుడు వెంటనే, ప్రార్థన విన్న దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడు. నీ ప్రార్థనకి వెంటనే వస్తుందా సమాధానం? మాట్లాడాలి. నీ ప్రార్థనకి వెంటనే సమాధానం వస్తుందా? ఎలియాజరు ప్రార్థన ఇంకా ఆమెను అనలేదండి. చాలింపక ముందే, ప్రార్థన ముగించక ముందే వెంటనే అబ్రహాము సహోదరుని నాహోరు భార్యకు మిల్కా, కుమారుని బెతీయేలుకు పుట్టిన రెబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చును. ఆ చిన్నది మిక్కిలి చక్కనది. ఎలాంటి బిడ్డ కావాలనుకొని ప్రార్థన చేశాడో అలాంటి బిడ్డ, అలాంటి స్త్రీని దేవుడు పంపించాడు. కడవ భుజం మీద కూడా వచ్చింది. ఏమని ప్రార్థన చేశాడు? ఏ చిన్నది కడవ ముంచి నీ ఇల్లు నాకు ఇచ్చి నీ ఒంట్లకి ఇస్తానంటుందో ఆ చిన్నదే నా యజమాని కుమారునికి భార్య అగుడుగా కానీ ప్రార్థన చేస్తే అదే విధంగా జరుగుతుందండి. చక్కనదంటే క్యారెక్టర్, ఆమె యొక్క క్యారెక్టర్ గురించి వర్ణిస్తున్నాడు అక్కడ దేవుడు. ఏ పురుషుని కన్నెత్తి చూడనది, ఏ పురుషుని అసలు చూడలేదు, అసలు ఏ పురుషుని కూడా చూడలేదు, అసలు ఇస్సాకుని కూడా చూడలేదు. ఎలియాజరు నుంచి మనం నేర్చుకోవాల్సిన 3వ పాఠము దేవుని బిడ్డలారా, ఎలియాజరు ప్రార్థనాపరుడు. ప్రార్థన ఇంకా చాలించక ముందే జవాబును పొందిన వాడు ఎలియాజరు. మరి మనం చేసే ప్రార్థనకి జవాబు వస్తుందా? ఆలోచించాలి. మనలో కూడా ప్రార్థన శక్తి ఉండాలి. ఎలియాజరు ఇంకా ప్రార్థన ముగించలేదంటండి. దేని కొరకైతే కనిపెట్టాడో, దేని కొరకైతే ప్రార్థన చేశాడో, ఏమైనా ప్రార్థన చేశాడో కూడా మనం చదివాం. ఏమైనా ప్రార్థన చేశాడో అదే జరిగిందంట. మన జీవితం సరైన నిర్ణయం కావాలంటే ప్రభువుకి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎలియాజరు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. రెండోదిగా ప్రార్థన లేని నిర్ణయాలు ప్రియాదేవుడు తప్పుదారికి తీసుకుని వెళ్తాయి. ప్రార్థన లేని నిర్ణయాలు, ప్రార్థన లేకుండా పరిగెడతాం సంబంధాల కోసం. ఈ ప్రార్థన లేని నిర్ణయాలు తప్పుదారికి తీసుకొని వెళ్తాయంట. మూడోది ఇక్కడ కనబడుతుంది, ప్రార్థనతో తీసుకున్న నిర్ణయములకు దేవుని యొక్క దీవెన ఉంటుందంట. ప్రార్థనతో తీసుకున్న నిర్ణయాలకి దేవుని దీవెన ఉంటుంది. ఇక్కడ దేంతో నిర్ణయం తీసుకున్నాడో ఎలియాజరు, అందుకోసం నేను చెప్తున్నాను. ఎలియాజరు దేంతో నిర్ణయం తీసుకున్నాడు? ప్రార్థనతో నిర్ణయం తీసుకున్నాడంట. అపొస్తలుడైన పౌలు
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుందా మాట చదవండి. దేనిని గూర్చి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. మనం చింతిస్తామండి. మనం ఏం చేస్తాం? చింతపడుతుంటాం. లేకపోతే నా కుమార్తెకి ఎలాంటి భర్త వస్తాడో, నా కొడుక్కి ఎలాంటి భార్య వస్తుందో, మనం చింతపడిపోతాం, మనం ఆలోచిస్తాం, మనం తగలబడిపోతాం. కానీ ప్రార్థనలో మాత్రమో నిర్ణయాలు తీసుకోము. అందుకే చెప్పింది, ప్రార్థన లేకుండా నిర్ణయాలు తీసుకుంటే దారి తప్పిపోతాం. ప్రార్థనతో నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు దీవెన ఆ ప్రార్థన మీద ఉంటుందని మాట్లాడుచున్నాడు. అబ్రాహాము యొక్క దాసుడైన ఎలియాజరు ప్రార్థనతోటే నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి దేవుడు ఆ నిర్ణయాన్ని సక్సెస్ చేశాడు. దేవుడు అద్భుతం చేశాడు. ఏ స్త్రీగా ఎలాంటి స్త్రీ కావాలనుకున్నాడో, ఏ స్త్రీ కావాలనుకున్నాడో సేమ్ అదే స్త్రీని దేవుడు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంటాడు, దేనిని గురించి చింతపడకడు కానీ ప్రతి విషయంలోనూ దీనికి ప్రార్థన చేయాలి అన్నాడు. దీనికి ప్రార్థన చేయాలి. మరి రాజుగా హోటల్కి వెళ్ళామంటే టిఫిన్ తీసుకున్నాం, అందరూ చూస్తారని ప్రార్థన చేయాలి. మంది ఇక్కడ చేయాలా ప్రార్థన, దీనికి చేయాలా ప్రార్థన? చెయ్యవా? అందులో నీకు తెలియకుండా ఏమైనా కలిసిపోయిందేమో అంటే వాళ్ళు కావాలని కలిపేయారని చెప్పట్లేదు నేను. వాడికి తెలియదు, మనకి తెలియదు, అందులో బల్లి అడిపోవచ్చు. కానీ చేసిన ప్రార్థన ఏం చేస్తుందంటే మరణంలోనికి వెళ్ళకుండా నేను కాపాడుతాను. మన విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవునికి తెలియజేయాలి. నా దేవుడు చూసుకుంటాడులే అనుకోకండి, చూసుకుంటాడు. కానీ నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ప్రభువైన దేవునికి మనం తెలియజేయాలంటే. అంటే ఎలియాజర్కి ఏం పని? ప్రార్థన చేయడం పనిటి అసలు. వాళ్ళ అబ్బాయా ఎలియాజర్? వాళ్ళ అబ్బాయా? కాదు కదా. మరి ఎందుకు ప్రార్థన చేశాడు? నా యజమానుని కుమారుడు. ఏమని ప్రార్థన? నా యజమాని కుమారునికి చక్కని స్త్రీ కావాలి కాబట్టి ఎవరిస్తారో? దేవుడు ఇవ్వాలి. అందుకే దేవునికి ప్రార్థన చేశాడు. మనం కూడా దేవుని బిడ్డలరా, మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రార్థనతో తీసుకోండి, సొంతంగా తీసుకోకండి. నా కూతురు నా మాట వినలేదు, లేకపోతే నా కొడుకు నా మాట వినలేదు, నేను చెప్పినట్లుగా చేయట్లేదు అనకండి. ప్రార్థన చేయండి. ప్రార్థన పరిస్థితులన్నిటినీ మార్చేస్తారు. ప్రార్థన మారుతుందా? యేసయ్య మారుతాడా? ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన విన్న దేవుడు ఆ పరిస్థితులన్నిటినీ మార్చేస్తాడు. అది ప్రార్థన పరిస్థితులు మార్చడం అంటే. ఎలియాజర్లో ఉన్న 3వ క్యారెక్టర్ ఏంటంటే ప్రార్థనా పరుడు. ఉదయం మధ్యాహ్నం సాయంకాలంలో ప్రార్థన చేశాడంట దావీదు. అంత మాత్రమే కాదు, దినమునకు 7 మార్లు, ప్రార్థనలు కాదు మళ్ళీ 7 మార్లు స్తుతులు చెల్లించేవాడు. 7 మార్లు అంటే 7 సార్లు. ఒక్కసారి మోకరిస్తే గంటలు అలాగే 7 సార్లు మోకరించి స్తోత్రాలే. ఇంకేకంగా ప్రార్థనలు 3 సార్లు చేశాడు, స్తోత్రాలు 7 సార్లు చెప్పాడు ప్రభు. ఆ 7 సార్లు 7 రెల్లో 7 3లో 7 4లో తెలియదు గంటలో. అలా ప్రార్థనలోనే ఉండేవాడు దావీదు. అలాగే ప్రార్థన చేయాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక ఊరిలో ఇలా జరిగిందంట. వెళ్ళి టిఫిన్ చేసి వచ్చి గుణపా పట్టుకున్నాడు. గుణపం కాలిపోతుందంట. ఏమవుతుంది? కాలిపోద్దా? ఎవరు నా గుణపం బాగా కాలిపోతుందంట పక్కడు చెప్తే ఆడేం చెప్పి నీ గుణపంకి జ్వరం వచ్చిందన్నాడు. ఏం వచ్చిందంట? దేనికి వచ్చింది జ్వరం? గుణపాము గంట. ఇక్కడ గుణపాము జ్వరం వస్తే ఏం చేయాలంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ వ్యక్తి గుణపాము ఇలా పట్టుకొని డాక్టర్ దగ్గర పరిగెడుతున్నాడు, భుజం మీద వేసుకుని డాక్టర్ దగ్గర పరిగెడుతున్నాడు. సైకిల్ మీద డాక్టర్ గారు వస్తున్నారు, ఎదుర్కొంటానా డాక్టర్ గారు అని పిలిచేస్తున్నాడు. చూసి మరి తెల్లబా గుణపం పట్టుకుని అందుకని పొడి చేస్తున్నాడు అని సైకిల్ తిప్పాడు. ఎడకి సైకిల్ తిప్పేసి స్పీడ్గా తొక్కేస్తున్నాడు. వాడు గట్టిగా కేకలతో డాక్టర్ గారు నా గుణపాముకి జ్వరం వచ్చింది. అప్పుడు నేను పడ్డ చెవిలో పడ్డది మాట. గుణపాముకి జ్వరం వచ్చిందా? ఇంకా నేను నలుపుడు చేయడానికి వచ్చేస్తాడు ఏమిటి వెళ్ళిపోతున్నారు అని ఆ స్టాండ్ వేసి ఆగాడట.
ఏంటి బాబు ఏంటి అంటే కొనపాముకి జ్వరం వచ్చింది అంటున్నాడు. అప్పుడు డాక్టర్ గారు ఆలోచిస్తున్నారు, దీనికి ఏం చేయాలి, అర్జెంటుగా ఇంజక్షన్ వేసేయమన్నాడు. కొనపాముకి ఇంజక్షన్ వేస్తారండి. ఇప్పుడు డాక్టర్ గారు ఆలోచన చేశారు, దీన్ని ఎలాగైనా తగ్గించాలి అంటే వేడి తగ్గించాలి ఏం చేయాలంటే, బాబు నా వెనకాల సైకిల్ ఎక్కు, నా కొనపా మాత్రం నాకు దూరంగా పెట్టుకొని చెరువు గొడ్డుకి తీసుకెళ్ళాడంట. చెరువు గొడ్డుకి తీసుకెళ్ళి దేవుని బిడ్డలరా ఆ కొనపాము నాకు ఇయ్యి, వైద్యం చేస్తాను, అదే ఇంజక్షన్ చేస్తాను, ఆయన భాషలో ఇంజక్షన్ చేస్తానని చెప్పి ఆ కొనపాము తీసుకెళ్ళి చెరువులో పడేసాడు. చెరువులోనే ఒక 10 నిమిషాలు ఉంచాడంట. 10 నిమిషాలు ఇప్పుడు తీసుకుని నీకు జ్వరం తగ్గిపోతే నీ కొనపాము అన్నాడంట. తీసి చూస్తే ఎలా ఉంటుంది కొనపాముడు, చాలా చల్లగా ఉంటుంది. డాక్టర్ గారు భలే వైద్యం చేసి మీ అంత డాక్టర్ గారు నేను ఎక్కడా చూడలేదు అంటే బుర్ర తక్కువ. అప్పుడు ఇంటికి వచ్చాడంటండి కొనపాము పట్టుకొని, ఫీజు ఎంతో ఇచ్చి 5దో 10దో అంటే డాక్టర్ గారు తీసుకోవట్లేదు. అయినా సరే బలవంతంగా చేతిరెట్టాడు. డాక్టర్ గారు ఏం చేతిగా తీసుకోవడానికి అంటే బలవంతంగా చేతిరెట్టి ఇంత చేసిన తర్వాత తీసుకోకపోతే ఎలాగా నా మనసాంతంలో ఈ 10దో 5దో చేతిరెట్టేసి వచ్చాడు. ఇంకా ఎంతలో పనులు కూడా ముగించేశారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఈయన కూడా ఇంటికి పోయాడు. ఇంటికి వెళ్ళగానే ఆవిడ జ్వరం వచ్చిందంటండి. ఎవరికి జ్వరం వచ్చింది ఇప్పుడు? వాళ్ళ ఆవిడకి జ్వరం వస్తూ ఉందంటే ఇంటికి వెళ్ళబోతుకి. అయితే ఇప్పుడు ప్రియా తిని పెట్టారా, డాక్టర్ గారు మంచి వైద్యం చేశారు కదా, నన్ను డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి నా జ్వరం తగ్గుతుందని ఆవిడ అంటుంటే, డాక్టర్ గారు ఎందుకు నేను చాలు అంటున్నాడు వీడు. ఆడికి మళ్ళీ ఇవ్వాలి, డాక్టర్ గారికి ఫీజు ఇవ్వాలా, డాక్టర్ గారికి ఫీజు ఇవ్వాలి, డాక్టర్ గారు డబ్బులు ఇవ్వాలా. కాబట్టి డాక్టర్ గారు ఎందుకు, నాకు తెలిసిన వైద్యం, నేను చూసాను ఆయన చేసిన వైద్యం అని చెప్పేసి సైకిల్ ఎక్కించుకొని ఈయనకి ఇంటి దగ్గర ఉన్న వాహనమో ఏదో ఉంటుంది కదా ఎక్కించుకొని తీసుకెళ్ళాడు. అదే చెరుగొట్టుకు తీసుకెళ్ళి ఆమెను అందులో ముచ్చేసాడు. 5-10 నిమిషాలు ఉంచేయడు అందులోని. ఇప్పుడు తీసివేయాడంట బయటికి. ఏముంది, చచ్చిపోయింది. ఇలాంటి బుర్ర తక్కువలు ఉంటారు. ఇలాంటి కాదు నేను ఎందుకు చెప్తాను, నువ్వు నాకు చెప్పట్లేదు. కానీ ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఇస్తాడు. అప్పుడు అది అజ్ఞాన కాలం అని మాట్లాడుతున్నాడు దేవుడు. అది అజ్ఞాన కాలం, వాళ్ళకి పెద్ద ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడైతే మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు. కాబట్టి మన జ్ఞానంతో నడుచుకోవాలని అదే చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5:15 దినములు చెడ్డము కనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానం వల్ల మీరు బ్రతకండి. ఇడిగిలాగంటే ఇప్పుడు చెప్పాను కదా, అడిగిలేక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోనండి. దినాలు చెడ్డవే, సమయాన్ని పోనివ్వకండి, సమయాన్ని వృధాగా గడిపేయకండి. అజ్ఞానుల వలె మీరు ఉండకండి. ఇంకా జ్ఞానుల వల్ల ఎదుకుంటారు, జ్ఞానము కలిగి నడుచుకోనండి అని దేవుడు మాట్లాడు. జ్ఞానముతోటే మనం నడుచుకోవాలంటారు. అబ్రహాము దాసుడు అని ఎలియాజరులో ఉన్న 4 లక్షణాలు కదండి చూస్తున్నాం. 3 చెప్పుకున్నప్పుడు ఎలియాజరు రాజా, ముందే చెప్పాను కదా, రాజా అయినా కాదు, ప్రవక్త, యాజకుడా, మరి ఎవరో బైబిల్లో చెప్పబడిన దాసులలో అత్యంత నమ్మకమైన దాసుడు అంట. బైబిల్లో చాలామంది దాసులు ఉన్నారు. ఆ బైబిల్లో చెప్పిన దాసుల్లో అత్యంత నమ్మకమైన దాసుడు అని బైబిల్ చెప్తుందండి ఎలియాజరు గురించి. ఎలియాజరు నమ్మకమైన వాడు, మొదటి క్యారెక్టర్. రెండోది, ఆ నమ్మకం గురించి చాలా విషయాలు చెప్పాను నేను. రెండోది, ఎలియాజరు విధేయత కలిగిన వాడు. అంటే అవి మనం పోల్చుకోవాలి. మనం నమ్మకం ఉంటున్నామా దేవుని దగ్గర, మనం విధేయత కలిగి ఉంటున్నామా, ఆయన గురించి చెప్పాము. అది మనం కూడా అలాగ ఉంటున్నామా లేదో చూసుకోవాలి. మూడోది, ఎలియాజరు ప్రార్థనాపరుడు. 4వది కూడా చెప్పి నేను ముగిస్తాను దేవుని బిడ్డలారా. ఆదికాండము 24వ అధ్యాయము 51వ వచనం నుంచి చదువుదాం చూడండి. లాబానును బెతువేలును అంటున్నారు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఆమె ఏమైతే అవునను కానీ కాదని కానీ చెప్పజాలము. రిబకా దేనికి సాదృశ్యం అని చెప్పాం? సంఘానికి సాదృశ్యం.
కాబట్టి రెబెకా ఎంత సహనం కలిగి ఉందో, ఎంత ఓర్పు కలిగి ఉందో, అలాంటి సహనము సంఘానికి ఉండాలి. చిన్న మాట పాటగారంటే, రేపు నుంచి మీ గుడికి రానండి, ఏం గుళ్ళు బోళ్ళు లేవా, మా ఊర్లో గుళ్ళు ఇది ఒకటే ఏంటి అంటారు. పాస్టర్ గారు ఎందుకోసం గద్దించారు? నీ మేలు కోరి, నీ మేలు కోసమే గద్దిస్తారు పాస్టర్ గారు. దాన్ని మీరు కోపడిపోయి మా ఊర్లో బోల్ చర్చలు ఉన్నాయి, అక్కడికి మేము వెళ్ళిపోతాం అంటే నీవే నష్టపోతావు. ఎవరు నష్టపోతారండి? ఆయన పాస్టర్ గారు ఏమైనా నష్టపోతారా? ఒకరు పోయినంత మాత్రం. తప్పు దిద్దడానికని, గద్దించడానికి, సరిచేయడానికి అధికారం మాకు కలదు. అది అక్కడ చెప్తాడు తిమోతి పత్రికలో. సేవకులకు అధికారం దేవుడిచ్చిన అధికారం. మిమ్మల్ని దిద్దుతాడు, తప్పు దిద్దుతాడు, గద్దిస్తాడు. అంత మాత్రాన కోపడిపోకూడదు సేవకుడి మీద. ఆయన కోపం వచ్చి బీబీ పేరు కాదు గద్దించింది. మీరు సరైన మార్గంలోనికి వచ్చి నిత్యరాజ్యానికి వెళ్తారనే ఉద్దేశంతో సేవకుడు గద్దిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ గద్దింపునకు లోబడాలంట. నేను ముగిస్తూ ఉన్నాను. చివరి మాటలు చదివి ఇక్కడ మనం చూస్తున్న వాక్యంలో ఈ ఎలియాజరు ఒక కార్యాన్ని అప్పగించాడు. అబ్రహాము ఎలియాజర్కి ఒక పనిని అప్పగించాడు. ఆ పనిని చేయడంలో నేర్పు గలవాడంట ఎలియాజరు. కార్యనిర్వహణలో నేర్పరితనం కలిగిన వాడు అంట ఎలియాజరు. అంటే ఆ కార్యనిర్వహణలో ఓర్పు కలిగిన వాడు, నేర్పు కలిగిన వాడు అంట ఎలియాజరు. మరి మనకి ఏదైనా ఒక పని అప్పగించే, పాస్టర్ గారు ఏదైనా మీకు పని అప్పగించారని అస్తమాను నాకే చెప్తారు పాస్టర్ గారు పని అన్నారు అనుకోండి, కార్యనిర్వహణలో నువ్వేమైనట్టు ఫెయిల్ అయిపోయినట్టే. ఒక కార్యాన్ని ఎవరికి అప్పగిస్తారో తెలుసండి? సేవకుడు ఎవరైతే చేస్తారో, ఎవరైతే దానికి సమర్థులో వారికి అప్పగిస్తారు. అంత మనం ఆగే చెప్తారు పాటగా అంటారు. మీరు అనకూడదు. ఆ పనిని సహనంతో చేయాలి. ఆ కార్యాన్ని ఓర్పుతో నిర్వర్తించాలి, పూర్తి చేయాలి. ఇక్కడ ఎలియాజరు చేసిన పని అదే. ఏ పని అయితే ఎలియాజరుకి అబ్రహాము ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని, ఆ కార్యనిర్వహణలో ఓర్పు కలిగిన వాడుగా, నేర్పు కలిగిన వాడుగా ఉన్నాడంట ఎలియాజరు. పని ప్రారంభించడం గొప్ప కాదు, ఎవరన్నా ప్రారంభిస్తారు, కానీ దాన్ని పూర్తి చేయడం గొప్ప. ఇక్కడ ఎలియాజరు అదే చేశాడు. పని ప్రారంభించడం గొప్ప పని కాదు, కానీ పూర్తి చేయడం గొప్ప అంటున్నాడు. ఇప్పుడు ఎలియాజరు ఏం చేశాడంటే ఆ కార్యనిర్వహణలో ఏ పనిని అయితే అబ్రహాము ఎలియాజర్కి అప్పగించాడో ఆ పనిని ఏం చేశాడంటే పూర్తి చేశాడంట. 66వ వచనం చదువుదాం. ఇందులోనే 24వ అధ్యాయంలో 66వ వచనం ఏముందంటే, అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఎలియాజరు గురించి ఈరోజు 4 పాఠాలు నేర్చుకున్నాము. ఎలియాజరు గురించి 4 పాఠాలు. ఆయన రాజు కాదు, యాజకుడు కాదు, ప్రవక్త కాదు. మరి ఇంత గొప్పలను ఎలా చేయగలిగాడంటే, బైబిల్ గ్రంథంలో చెప్పన్న దాసుల్లో ఏంటి అత్యంత నమ్మకమైన దాసుడుగా ఉన్నాడంటే ఎలియాజరు. దేవుడికి స్తోత్రం. అది బైబిలే చెప్తుంది. మనం ఎలాగుంటున్నాం? అత్యంత నమ్మకమైన దాసులుగా ఉన్నాం. ఎలియాజరు నమ్మకమైన వాడుగాను, విధేయుడిగాను, ప్రార్థనాపరుడుగాను, కార్యనిర్వహణలో నేర్పు కలిగిన వాడుగాను, ఓర్పు కలిగిన వాడుగాను ఉన్నాడు కనుక అతను చేసే పనిని దేవుడు సఫలపరిచాడు. మనం కూడా ఆ విధంగా ప్రభు దగ్గర నమ్మకంగా ఉందాం, నమ్మకంగా బ్రతుకుదాం. ఎంతవరకు బ్రతకాలని చదివాం ఇందాక వాక్యంలో. మరణం వరకు, అంటే మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. మనం కూడా ఆ విధంగా నమ్మకంగా ఉందాం. రెండోది, మరణం వరకు విధేయత చూపేవాడుగా ఉన్నాడు. మనం ఆ విధంగా విధేయత చూపేవారుగా ఉందాం. మరణం వరకు ప్రార్థనాపరుడే. ఒకసారి ప్రార్థన చేసి మనకేదో సంతోషం వచ్చింది అనుకుని ప్రార్థన చేసేస్తాం గంట, లేకపోతే 5 నిమిషాలు ప్రార్థన చేసి ప్రభా ఆమేన్ పడుకుంటున్నాను అంటాం. అదే సంతోషంగా ఉందండి, గంటలు చేసి. అలా కాదు, మరణం వరకు ప్రార్థన పరుడుగానే ఉండాలి. 4వది, కార్యనిర్వహణలో ఏ పని అయితే అప్పగించాడో అబ్రహాము ఎలియాజరు ఆ పనిలో ఓర్పు నేర్పు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన సొంత ఆలోచనలు ఉపయోగించేట్టు కాదు,
అన్నీ కూడా దేవుని మీద ఆధారపడే చేశాడు. మనం కూడా దేవుని మీద ఆధారపడదాము. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. కాబట్టి మీకు అప్పగించిన పని చిన్న పని అయినా అందులో నమ్మకంగా ఉండండి. అనేకమైన పెద్ద పెద్ద వాటి మీద మిమ్మల్ని దేవుడు అధికారిగా చేస్తాడట. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆశీర్వాద ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను ముగించుకుందాం. అందరూ లేచి నిలబడండి, కళ్ళు మూసుకొని ఉండండి. మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన ప్రతి బిడ్డలకును, భూలోకంలో పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఈరోజు నీ మందిరానికి వచ్చి నీ వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించబోతున్న మా సంఘ బిడ్డలందరికీ ప్రభువు సదాకాలము ఆయన కృపతోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.